ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు దేవుని మాట యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలారా ప్రతి వ్యక్తి కూడా తాను జీవిస్తున్న ఆ దినములన్నీ, తాను జీవిస్తున్న ఆ సంవత్సరములన్నీ క్షేమముగాను సుఖముగాను బ్రతకాలని ఆశపడుతూ ఉంటారు. కానీ క్షేమమును సుఖముగా జీవించాలనే ఆశ ఉన్నప్పటికీ కూడా అది కొందరి జీవితంలో పొందలేకపోతున్నారు. కొందరి జీవితంలో క్షేమము లేదు, కొందరి జీవితంలో సుఖము లేదు. మన బ్రతుకు దినములన్నిట మనము క్షేమముగాను సుఖముగా ఉండాలి అని మనం ఆశపడుతూ ఉంటామండి. మరి సుఖముగా క్షేమముగా ఉండాలంటే మనం చదువుకునే వాక్య భాగంలో ఆయనను సేవించిన ఎడల దినములు క్షేమముగాను సంవత్సరములు సుఖముగాను జీవిస్తారు అని మన వాక్యం చదువుకొని ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మరి క్షేమముగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేసేటప్పుడు, కూర్చుంటున్నప్పుడు, నిలుచున్నప్పుడు మనం ఎంతో మరి భద్రంగా, ఎంతో శ్రద్ధగా అన్ని మంచిగా ఉన్నాయా లేదా అని గమనించుకొని మనం నడిపించబడుతూ ఉంటాం. అలాగే సుఖముగా ఉండు కొరకు ఏ బాధలు రాకుండా సుఖముగా సంతోషంగా ఉండాలని మనం ఆశపడుతూ ఉంటామండి. అయితే క్షేమము సుఖము ఎలా పొందుతాము అంటే ఈ జీవిత ప్రయాణ యాత్రలో సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. ప్రతి మనిషి ఈ దారి గుండా, ఈ మార్గం గుండా ప్రయాణం చేస్తాడు. అయితే సుఖ దుఃఖములు యందు ప్రయాణం చేసినప్పటికీ కూడా ఎవరైతే దేవుణ్ణి సేవిస్తారో వారి జీవితంలో నిశ్చయముగా మరి క్షేమముగాను మరి సుఖముగా బ్రతికే అవకాశము చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే దేవుణ్ణి మనం సేవించినప్పుడు ఆ దేవుడు మనం చేయి విడవక, ఆ దేవుడు మనల్ని మర్చిపోక, ఆ దేవుడు మన వెంట ఉండి మన ప్రయాణ మార్గంలో క్షేమాన్ని ప్రసాదిస్తాడు. మన దినములలో అంటే మన సంవత్సరములలో మరి మన సంవత్సరాలు సుఖముగా బ్రతుకుటకు ఆయన మనకి కృపనిస్తాడు. దేవుడు క్షేమమును ఇవ్వనది, దేవుడు సుఖమును మనకివ్వనది మనకే మనం ఎంత ప్రయాసపడినా మనం పొందుకోలేమండి. దేవుడే మనకి క్షేమం ఇవ్వాలి, దేవుడే మనకు సుఖమును అనుగ్రహించాలి. దేవుని ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదు. కనుక దేవుని బిడ్డలారా, మనము క్షేమముగా సుఖముగా ఉన్నట్లు మనం ఆయన్ని సేవించదుముగాక. ఈ మాటలు వింటున్న మనమందరం కూడా మన జీవిత దినములన్నీ కూడా ఆయన్నే సేవిస్తూ మరొక మార్గం వైపు వెళ్ళకుండా మన ఆశ్రయదుర్గమైన మన రక్షకుడు, లోక రక్షకుడు మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుని యేసుక్రీస్తు వైపు మనం అడుగులు ముందుకు వేసి ఆయన్నే మనం సేవించగలిగితే నిశ్చయముగా దేవుడు ఎన్ని పోరాటాలున్నా, ఎన్ని సమస్యలున్నా, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా క్షేమముగా ఉండేటట్లు ప్రభు చేస్తాడు, సుఖముగా జీవించేటట్లు ప్రభు చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన్నే సేవించుదాం. మన దినములు క్షేమముగాను మన సంవత్సరములు సుఖముగా బ్రతుకు ధన్యకరమైన అనుభవాన్ని దేవుని యొద్ద నుండి పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు నాయనా. దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. దినాన్ని ప్రభువా చూచుటకు మీరు మాకు కృపనిచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా నైనా మిమ్మల్ని సేవించాలని, సేవించినప్పుడు మా దినములు క్షేమంగా ఉంటాయని, మా సంవత్సరములు సుఖముగా మేము జీవిస్తామని మీరు సెలవిచ్చున్నారు. మా జీవిత దినములన్నీ కూడా మిమ్మల్ని సేవించి మీ ద్వారా మాకు కలిగే ఆ క్షేమమును సుఖమును అనుభవించే ధన్యత ఇంకా మీరు మాకు అనుగ్రహించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.